వచ్చు. ఈ బిల్లు ఎవరికి ప్రధానంగా వర్తిస్తుందనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులకు, అలాగే యూనియన్ టెరిటరీస్ కింద ఉన్నటువంటి మంత్రులు, వీరందరికీ కూడా ఈ బిల్లు ప్రధానంగా వర్తిస్తుంది. ఈ బిల్లు యొక్క అడ్వాంటేజెస్ ఏమిటనంటే అవినీతికి పెద్ద అడ్డుకట్టు అవుతుంది. క్రిమినల్ కేసులు ఉన్నవారు అధికారంలోకి రాకుండా ఉంటారు. నాయకులు నేరస్తుల్లా జైల్లో ఉన్నా కూడా పదవులు ఎందుకు కొనసాగించాలి అన్న ప్రజల యొక్క ప్రశ్నకు కూడా ఇది ఒక సమాధానం అవుతుంది. ప్రజల నమ్మకాన్ని, రాజకీయాలపై విశ్వాసాన్ని పెంచే అవకాశం కూడా అవుతుంది. కానీ ప్రతిపక్షాలు, న్యాయ నిపుణులు చెప్పే విమర్శలు కూడా బలంగానే ఉన్నాయి. మొదటిది, రాజకీయ దుర్వినియోగం అనేది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో అదే ప్రభుత్వం ప్రత్యర్థి యొక్క నేతలపై కేసులు పెట్టి వారిని 30 రోజులు జైల్లోనే ఉంచితే పదవి తీసేయవచ్చు అన్న భయం ఉంది. రెండవది, నిర్దోషిగా పరిగణించాలి తీర్పు వచ్చే వరకు అన్న న్యాయ సూత్రానికి ఇది విరుద్ధం. కేవలం ఆరోపణలతోనే ఒక నేత పదవి పోతే